అమ్మ చెప్పండి ఎలాంటి అనుబంధం ఉంది మీతో అన్నతో? మొన్న కూడా కలిసాను. దెబ్బ తగులుగానే చెప్పిన, అన్న హాస్పిటల్ పోదాం, స్కాన్ తీసుకో, సూచర్స్ పడితే ఏమో చేపిద్దాము అంటే, లేదమ్మా స్కార్ వస్తుంది, ఇప్పుడే చేయించుకోను, నేను రేపు పోతా హాస్పిటల్కి పోయి స్కానింగ్ చేయించుకుంటా. ఎప్పుడు కనిపించినా అమ్మ అమ్మ తిన్నావా అమ్మ, ఎక్కడ పోతున్నావు అమ్మ, ఏం చేస్తున్నావు అమ్మ, ఇంతే. అంటే ఎలా ఉండేవాడు అన్న మీతో? చాలా మంచిగా ఉంటాడు, చాలా మంచి ఆయన. అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అనుకున్నాం 6 months డిప్రెషన్లో ఉంటాడేమో, తర్వాత వస్తాడు, మళ్ళీ నార్మల్ అయిపోతాడు, కామనే కదా, మంచిగా అయిపోతాడు అనుకున్నాం, కానీ ఎక్స్పెక్ట్ చేయలే ఎట్లా చేస్తాడు. అంటే తను డిప్రెషన్లోకి అసలు ఎందుకు వెళ్ళాడంటావు? అంటే మీతో పాటు ఉంటూ మీతో పాటు చిన్నప్పటి నుంచి మీరు చూసిన వ్యక్తి కాబట్టి, సో డిప్రెషన్ ఇయర్స్ నుంచి అసలు మాకు కాంటాక్ట్లో లేడు. అంటే చిన్నప్పటి నుంచి ఎట్లా ఉన్నామో 5 years నుంచి చాలా డిఫరెంట్గా ఉంది. ఈ 5 years నుంచి చాలా డిఫరెన్స్ ఉంది. మేబీ అందుకే. అంటే ఏం చెప్తుండేవాడు అన్న ఇప్పుడు మీతో? అంటే అన్న మీతో ఎప్పుడు ఏం చెప్తూ ఉండేవాడు? అన్నతో ఉన్న మెమొరీస్ ఏం స్పెషల్గా అంటే నార్మల్గా క్యాజువల్. ఎట్లా అంటే ఈ మధ్య 5 years నుంచి రాఖీ పండుగ కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవకపోవడం. ఆ ముందంతా ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నామో, వస్తున్నా, ఈ టైంకి వస్తున్నా, ఇప్పుడు కట్టుకుంటా అని చెప్తుండే. అంటే ఎప్పుడు అన్నకి మీరు చివరిగా రాఖీ కట్టిన ఎప్పుడు? లాస్ట్ ఇయర్ అయితే కట్టలేదు, ఆ ముందు ఇయరే లాస్ట్. ఇంకా లాస్ట్ ఇయర్ అసలు కలవలేదు, చాలాసార్లు ఫోన్ చేసాము. ఎప్పుడు చివరిగా మీతో కాల్ మాట్లాడిన? డైరెక్ట్గా నేను మొన్న మాట్లాడిన, యాక్సిడెంట్ అయిన తర్వాత. దెబ్బ తగిలినప్పుడే మాట్లాడిన, ఎట్లా ఉంది, ఎక్కువ తగిలిందా అని, అంతే. ఆ రోజే లాస్ట్. ఇంకా ఏం మాట్లాడిన చివరిగా? అంటే అన్న ఏమన్నా చెప్తూ ఉండేవాడా లైఫ్లో ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పి కూడా? చెప్తాడు, ధైర్యంగా ఉండాలని చెప్తాడు. అంతేం పిరికివాడు కాదు ఇది చేసుకునే అంత. బట్ ఓకే. ఇంకోటి ఇంట్లో కూడా ఎక్కువ ఉంటాయని చెప్పి ఉన్నాము, అంటే మీరు ఉన్నారు కాబట్టి, సో ఇంట్లో గొడవలు ఇలాంటివి ఉంటాయి? అందరి ఫ్యామిలీలో ఉండే కామన్ ప్రాబ్లమ్స్ అంతే, ఎవరి ఫ్యామిలీలో అయినా ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్. బట్ సో మిస్ అవుతాం అనమాట అయితే? ఆబ్వియస్గా మిస్ అవుతాం. థ్యాంక్ యూ సార్. మరి మనతో పాటు ఒక బామ్మ అయితే ఉన్నారు. మరి చందు తన చిన్నప్పటి నుంచి పరిచయం అనమాట. సో మరి ఎలాంటి అనుబంధం ఉందో ఆవిడకి మాట్లాడదాం, ఆవిడకి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బస్తీలో చిన్న పిల్లోడు కదమ్మా, మాకు చిన్నప్పటి ముందు కళ్ళ ముందు పెరిగిన పిల్లోడు. కళ్ళ ముందు అది 63లో మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి నేను ఇదే బస్తీ ఉండేది, ఇదే కాంపౌండ్. ఇక తర్వాత మేము కొంచెం అక్కడ షిఫ్ట్ అయినాం, కానీ ఎక్కడ కలిసినా మా బాబుతో మాతో అందరికీ నమస్తే నమస్తే అంటుండే, అంతే. ఇద్దరు అన్నదమ్ములు, ఒక అక్కనో చెల్లెలు, సాకలోళ్ళు. అమ్మాయి సడన్ గా ఇప్పుడు ఒకసారి మొన్న వారం క్రితం ఒక ఆమె చనిపోయింది కదా, ఆమె చనిపోయినాక ఆ వార్త చూసి మీరు ఏమనుకున్నారమ్మా? మాకు తెలియదు, నిన్నటి నుంచే మేము టీవీ చూస్తున్నాం. ఈయన చనిపోయినప్పటి నుంచి ఆమె పెద్ద ఆమె బెంగళూరులో బాడీ చూపెట్టిర్రు. ఆమెకు ఒక బాబు, 2 అమ్మాయిలు ఉన్నారు, పెద్ద పెద్దవాళ్ళు. తర్వాత కొద్దిసేపటికి ఇట్లా చనిపోయిందని వాట్సాప్లో ఫోటో వస్తూనే ఉన్నది ఈయనది, సూసైడ్. నిన్న అందరు చూసిరంట, బస్తీలో వచ్చిందంట, నిన్న అందరికీ కనబడ్డాడు. నిన్న మధ్యాహ్నం మీ బస్తీలోకి వచ్చాడా? వచ్చి వాళ్ళ డాడీతో కలిసిండంట, మమ్మీతో. ఇక మాకైతే తెలియదు ఆ సంగతి, కానీ కలిసిండు అనగా విన్నాం, అంతే. కానీ చిన్న పిల్లోడు, వాళ్ళకి పెద్ద ఫ్యామిలీ. మొదటి భార్య ఎలా ఉండేదన్నా? ఉన్నది కదా ఇప్పుడు ఇక్కడ. ఎలా ఉండేది అంటే? చాలా మంచిగా ఉండేది పిల్ల. వాళ్ళు కూడా లవ్ మ్యారేజ్, ఆమె కూడా ఫస్ట్ మ్యారేజ్ అయింది, విడాకులు ఇచ్చేసి ఈయనకు లవ్ చేసింది, ఈయన చేసుకున్నది, ఈవెన్ ఇడ్సబెట్టి ఆమె వెనకబడ్డాడు. ఇక ఇప్పుడు ఉన్నది ఈమె, చిన్న పిల్లలు ఇద్దరు. ఒకసారి మీ కంటి ముందు పెరిగిన ఆ అబ్బాయిని చూసి ఇలా చనిపోవడం అని తెలుసుకున్నాం, మీరు ఎలాగా? మేము ఫీల్ అవుతున్నాం, ఎందుకు పోయినామే పోయింది, ఈమెతోనన్నా మంచిగా ఉండొచ్చు కదా, 2 పిల్లలు ఉన్నారు అని అనుకున్నాం. కానీ ఇట్లా అవుతుందని ఏం లేదు. ఆమెతో ఎక్కువ టచ్లో ఉండేనంట. ఈమె హార్ట్ అటాక్ వచ్చిందంటే నా వల్లనే వచ్చింది ఆమెకు హార్ట్ అటాక్ అనేసి ఆయన సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ పెద్ద ఫ్యామిలీ, 5 బాబాయిలు, పెద్దనాన్న, చిన్నాళ్ళు, 5 మంది ఫ్యామిలీ. వాళ్ళ పిల్లలు అంటే పెద్ద జాయింట్ ఫ్యామిలీ. అట్లా వాళ్ళ మమ్మీ డాడీ కూడా చాలా మంచి వాళ్ళే. వాళ్ళ పెద్ద డాడీ కూడా నాతో అక్క బాగున్నావా అంటాడు, కనబడ్డప్పుడు. చాలా పెద్ద రిలేషన్ వాళ్ళది. 5 brothers. ఇక వాళ్ళ కొడుకులు, బిడ్డలు, వాళ్ళ ఫ్యామిలీ ఎంత పెద్దగా ఉంటుంది. వాళ్ళ తాతను, వాళ్ళ నాయనమ్మను కూడా చూసినాం మేము. ఇదే ఏరియా వాళ్ళు ఉండేది చిన్నప్పటి నుంచి. ఇదే నా పెళ్ళైనప్పటి నుంచి నేను ఇదే ఏరియా, నాకు మంచి పరిచయం. అంటే ఎక్కువ క్లోజ్గా కానీ కనబడితే హాయ్ బాయ్ అనేది, అంతే. అట్లా చూద్దామని వచ్చిన చిన్న గల్లీ, బాడీ కనబడతలేదు, ఈడ వచ్చి నిలబడితే సావు ఇట్లా పోతుందని వచ్చి ఈడ కూర్చున్నా.
అసలు వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు? మాకు మొన్న యాక్సిడెంట్ అప్పటి వరకు తెలియదు. అంటే వాళ్ళు యూట్యూబ్లో మా పిన్నికి తెలిసింది 5 సంవత్సరాల నుంచి రిలేషన్ ఉంది, మ్యారేజ్ కానీ అప్పటి నుంచి మాకు ఎవరితో మాట్లాడలేదు వాడు. అట్లా వాళ్ళ ఇప్పుడు శిల్ప మా మరదలు. అవును అవునండి. మరి పెళ్లి చేసుకుంది మధ్యలో. పవిత్రాన ఏదో మందు పెట్టింది, అది ఆ మైకంలో పవిత్ర మైకంలో మా తమ్ముడు మాకు కాకుండా పోయాడు. పెద్ద మరి అది ఆమెకు ఉండాలండి, ఆమెకు ఉండాలి. మేము చాలా బాధపడుతున్నామండి. ఈ పవిత్ర అన్న మనిషే మా తమ్ముడిని తీసుకెళ్ళిపోయిందండి. కారణం పవిత్రేనండి. ఆ చిన్న పిల్లలకి ఇప్పుడు ఏం దారి చూపిస్తారో చూపించాలండి. మా చాలా అన్యూన్యంగా బాగా కలిసిమెలిసి ఉండే. ఎప్పుడైతే బాగా కొట్టేవాడు, తాగి కొట్టేవాడు అంతా. అమ్మాయి చెప్తే ఉన్న కొద్ది ఈయన వచ్చి చేశాడు. వాళ్ళ మమ్మీ మీద కూడా తిట్టేవాడంట, మా బాబాయ్ మీద అందరి మీద అరిచేవాడు. కానీ ఎక్కువ ఇక్కడ రాకపోయాడంట. అలా కొడుకు చివరిగా అంటే మొన్న యాక్సిడెంట్ మా పిన్నితో మాట్లాడాడు. మొన్న పోయి హాస్పిటల్ మా బిడ్డ డాక్టర్ ఎలా ఉన్నా అలా అన్న, నేను డ్రెస్సింగ్ చేస్తా, నువ్వు హాస్పిటల్ పో అన్న, నేను డ్యూటీకి వెళ్ళి వచ్చి నీకు డ్రెస్సింగ్ చేస్తా అంటే సరే అమ్మా అని ఎక్స్రే తీసుకుంటా అన్నాడు. ఎక్స్రే తీసుకుంటాను మనం ఇద్దరం పోయినాం. పోతే ఆడ మా బిడ్డని నన్ను చూడంగానే నేను తర్వాత చూపించుకుంటా ఉండని, ఇప్పుడు ఏం కాదు ఒకటే ఇంట్లో పవిత్ర ఇంట్లోనే ఉండేవాడు. మా చెల్లి మణికొండ అక్కడే. నిన్న కూడా అక్కడే సూసైడ్ చేసుకున్నాడు కదండి, మణికొండలోనే చేసుకున్నాడు. అది మాకు తెలియదండి. అంతే కలిసి అయితే లేదు, వాళ్ళకి రిలేషనే లేదంట. వచ్చిపోతుండే అంతే. అది తెలియదండి నాకు కూడా, అంత ఐడియా ఏడ్చుకుంటామని అంటే మేము మా సొంతము బావ కొడుకైన 5 అన్నదమ్ములు. మా బావ మేము చాలా ఫీల్ అయ్యామండి. ఇంత పెద్ద దాంతో ఎందుకు ఈడే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు ఏంటిదని మేము కూడా ఫీల్ అయ్యాం. అంటే వాడు పవిత్రే నా ప్రాణం, పవిత్రే నా సర్వం, పవిత్ర అనే వాడు పవిత్ర మైకంలోనే ఉండి ఆఖరికి పవిత్రతోనే పోయాడండి. మాకు అన్యాయం చేసి పోయాడు. ఆఖరి మాటలు బెంగళూరులో ఉన్నప్పుడు 2 డేస్లో వస్తున్నా అని చెప్పాడు. 2 డేస్లో వస్తున్నా అని చెప్పాడు. ధైర్యం ఇచ్చాము, ధైర్యంతోనే సరే వస్తున్నాను అని చెప్పాడు. అన్న వచ్చానే కలుస్తా అని చెప్పాడు. ఆయనకు ఇక్కడ వచ్చినా కూడా 5-6 సార్లు నేను కాల్ చేసినా ఫోన్లోనే మాట్లాడుతున్నాడు. అన్న కలుస్తాను అన్న లోపల నాకు మార్నింగ్ మధ్యాహ్నం నాకు కాల్ వచ్చేసింది, అన్న ఇట్లా చందన్న లేడు అని అనగానే మా అబ్బా టీవీలలో చూస్తాగానే నాకు అర్థమైపోయింది ఆయన ఇప్పుడు లోతుగా ఆ అమ్మాయిని ఏ విధంగా ఇష్టపడ్డాడో, ఆ అమ్మాయిని ఆ ప్రేమని మళ్ళీ మీది పిలిపించేసుకుండు మా చందన్నని. అవును, అదే మొత్తం విషయం ఎలా అయింది, యాక్సిడెంట్ ఎలా అయింది, నేను పండుకున్నానా లేకపోతే నేనే డ్రైవింగ్ చేసుకుంటా నీకు తెలుసు కదా అన్న. మేము ఎక్కడెక్కడైనా ఫంక్షన్స్ ఎక్కడైనా బయట ఎక్కడ పార్టీలకు పోయినా కూడా మ్యాక్సిమం ఆయన డ్రింక్ చేసినా ఆయననే డ్రైవింగ్ చేస్తాడు. అస్సలకి తెలియదు మాకు. నేను ఇంత క్లోజ్ ఉన్నా కూడా ఈ వదినతోని నేను 2-3 ఫంక్షన్కి వచ్చాము. ఈ వదినతోనే ఉంటున్నాను మాకు తెలుసు మాట. ఈయనతో చాలా ప్రేమతో ఉండే, చాలా హ్యాపీ బర్త్డేలు అయితే చాలా గ్రాండ్గా చేసిండు, చాలా ఉండే. ఆయన రాతలో ఈమె కూడా ఉన్నదేమో ఈ విధంగా అయింది. సరే ఇక్కడ కూడా మెయింటైన్ చేసి అక్కడ కూడా మెయింటైన్ చేస్తారు అనుకొని తర్వాత మా ఫ్రెండ్స్ చాలా మంది అనుకున్నారు అని ఈ విధంగా అవుతుంది అట్లా యాక్సిడెంట్ అవుతుంది అని మనతో అనుకోలేదు. ఇండస్ట్రీలో మేము ఆయన ఉన్న హైట్కు గెటప్కి కొత్త విలను ఇప్పుడు మనం బాలీవుడ్ నుంచి నుంచి తెచ్చుకుంటారు, తమిళ్లో అక్కడ బొంబాయి నుంచి తెచ్చుకుంటారు. మంచి టాలెంట్ 3 పేజీలు సింగిల్ టేకింగ్లో ఒక్కపారు చూసి చెప్పగల కెపాసిటీ ఆయనకు ఉన్నది అని ఈ విధంగా అయితేనైతే మేము అనుకోలేము. లోతుగా ఉన్న ప్రేమనే ఈ మనిషిని కూడా తీసుకొని వెళ్ళింది, లోతుగా వెళ్ళిపోయాడు. ఆయన ఎవరినైనా సరే ఎవరైనా మాలాంటి ఫ్రెండ్స్ని కూడా ప్రాణం ఇస్తాడు, ప్రేమ దానికి ఫ్రెండ్గా లేకపోతే ఆయన ఇచ్చేస్తాడు. ఆయనతో నచ్చిందంటే ఆయన ఏ విధంగానైనా ఫోన్ అయినా పిలిపించుకొని ఎంత ఆ అమ్మాయితో ఆ విధంగా ఉండి ఈ విధంగా తీసుకుపోయింది. థ్యాంక్ యూ.